హాయ్ అందరికీ నమస్కారం. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమా రంగానికి ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారని చెప్పాలి. దీని మేరకు ఒక లేఖను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆ లేఖలోని సారాంశం ముఖ్యమైన పాయింట్ ఒక 4 చెప్పుకొని నేను పూర్తిగా ఆయనకు ఎందుకు అంత ఆగ్రహం వచ్చిందనే అంశంలోకి వెళ్తాను. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. ఇక్కడే ఆయన అంటే హెడ్లైన్లోనే తన కోపాన్ని ఆయన ప్రదర్శించారు. మీరు చాలా గొప్ప పని చేశారు, నేను చేసిన సహాయానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇదే ఇచ్చేది అన్నట్టుగా ఆయన అన్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పాటై ఏడాదిగా వస్తున్న సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిశారా? కలవలేదు. ఎందుకు? మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలిశారుగా, సాగిల పడ్డారుగా. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనబడలేదా? ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం కాదా? ఆంధ్రప్రదేశ్లో మీ సినిమాలు రిలీజ్ కావడం లేదా? ఇది దాని అర్థం. ఇక 3వ పాయింట్, గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చీత్కరించిందో మర్చిపోయినట్టున్నారు. మరి మమ్మల్ని కూడా అట్లా ట్రీట్ చేయమంటారా? ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. అంటే ఇప్పటివరకు ఏం జరుగుతోంది? సినిమా రిలీజ్ అవుతుంటే నిర్మాత హీరో వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు, వస్తున్నారు. ఇక నుంచి అట్లా కుదరదు. సినిమా సంఘాల ప్రతినిధులు రావాలి, దీనికి ఒక పాలసీని రూపొందించాలి అని చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుంది. ఇవి ఆయన చెప్పిన అంశాలు. దీంట్లో ఇంకా చాలా డెప్త్ మాట్లాడారు ఆయన. దాంట్లో సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెవెన్యూ ఎంత వస్తోంది, అసలు సినిమా థియేటర్లలో పారిశుధ్యం ఎట్లా ఉంది, మీరు వసూలు చేస్తున్న రేట్లు ఎట్లా ఉన్నాయి, తినుబండారాల రేట్లు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వానికి మీరు సరిగా ట్యాక్సులు కడుతున్నారా, ఇవన్నీ అంశాలు కూడా ఆయన చెప్పారు. చెబుతూ గుత్తాధిపత్యం ఎక్కువైపోయింది, ఇక నుంచి ఆ గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తాను, సో సినిమా రంగాన్ని ఇట్లా అభివృద్ధి వికేంద్రీకరణ లాగా చేస్తాము, సినిమా రంగంలో కొత్త తరం వచ్చేలాగా చేస్తాము, కొత్త టాలెంట్స్ని సినిమా రంగానికి ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఆయన నర్మగర్భంగా చెప్పారు. అసలు ఎందుకు ఇంత ఆగ్రహం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చిందంటే దాని నేపథ్యంలోకి వెళితే జూన్ 1వ తారీఖు నుంచి ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నామని ప్రకటన చేశారు. దీంతో అసలు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చిందనేది వెంటనే కందుల దుర్గేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. వెంటనే ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు, మీరు దీని మీద విచారణ చేసి ఒక రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ మేరకు జనసేన పార్టీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ రకంగా ట్వీట్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇది విషయం. ఆ నలుగురు హరిహర వీరమల్లుని దెబ్బ కొట్టాలని చేస్తున్న ప్రయత్నంగా జనసేన పార్టీ భావిస్తూ ఉంది దీన్ని. అలాగే ఈ పరిణామంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని దుర్గేష్ గారు ఆదేశించారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందనే కోణంలో కూడా విచారణ చేపట్టాలని చెప్పారు. అంటే ఆ నలుగురు చేస్తున్నారు కుట్రపూరితంగా అనేది జనసేన పార్టీ అఫీషియల్ సైట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే దీని మీద వేములపాటి అజయ్ కుమార్ గారు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి ఆయన చేసిన ట్వీటు మరింత తీవ్రత తెలియజేస్తూ ఉంది. చేతిని నరకడానికి వెనుకాడని ఆ నలుగురు ఎవరు? హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన విడుదలవుతున్న తరుణంలో జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం వెనుక ఏ కుట్ర దాగి ఉన్నదో, థియేటర్ల సమస్యలు హరిహర వీరమల్లు విడుదలవుతున్న తరుణంలోనే ఆ నలుగురికి గుర్తొచ్చాయా? థియేటర్ల సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి, కానీ ఆ నలుగురికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి? ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు అని. ఇంతగా నలుగురు ఎవరు? ఆ నలుగురు మీద ఎక్కువ పెట్టారు. ఎవరు ఆ నలుగురు? సినిమా రంగంలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న ఆ నలుగురు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతగా ఆ నలుగురు ఎవరు నేను చెప్తా. వీళ్ళు ఆ నలుగురు.
వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, వీళ్ళు నిర్మాతలు కదండి, మరి థియేటర్లతో వీళ్ళకేం సంబంధం అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తా. ఈయన సురేష్ బాబు గారు రామానాయుడు స్టూడియో అధినేత, రామానాయుడు గారి తనయుడు, ప్రముఖ నిర్మాత కూడా. అల్లు అరవింద్ గారు మనకందరికీ తెలిసిందే. సునీల్ నారంగ్ గారు, ఈయన కూడా ప్రముఖ నిర్మాత. అలాగే చాలా థియేటర్లు ఈయన చేతిలో ఉన్నాయి. అలాగే దిల్ రాజు గారు. వీళ్ళకి థియేటర్లు వీళ్ళకి ఏం సంబంధం అంటే, సహజంగా జరిగే పరిణామం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నిర్మాత సినిమా తీస్తాడు. ఆ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు ఆ సినిమాని. కొనుక్కున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్కి ఇచ్చి, అంటే ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనరే, థియేటర్ల ఓనర్లు ఆ సినిమాని ఆడిస్తారు. సో దీనికి 2 రకాలు ఉంటాయి. రెంటల్ బేసిస్లో ఉంటాయి, అలాగే లేదా షేర్ బేసిస్లో ఉంటుంది, పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఎగ్జిబిటర్లు మాకు పర్సంటేజ్ కావాలి, రెంటల్ వల్ల మనకు వర్కౌట్ కావట్లేదు, పర్సంటేజ్ కావాలి మాకు సినిమా కలెక్షన్లో అని చెప్పేసి అడుగుతున్నారు. దాని మీద జూన్ 1వ తారీఖు నుంచి మేము సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నామని ప్రకటించారు. సో వాళ్ళెవరో ప్రకటించి ఈ నలుగురికి ఏంటంటే, ఈ నలుగురు రాష్ట్రంలోని 80% థియేటర్లు ఈ నలుగురు చేతిలోనే ఉన్నాయి. సినిమా థియేటర్ ఓనర్ ఎక్స్ అనే ఓనరు, సపోజ్ నేనే సినిమా థియేటర్ ఓనర్ని అనుకోండి, నాకేం చేస్తారంటే, బాబు నువ్వు థియేటర్ నువ్వు నడపలేవు కానీ లీజుకి ఇచ్చేసి మాకు, నీకు కడుపులో చల్ల కదలకుండా నీకు ఇంతనే ఇచ్చేస్తాము. పొలాలు లీజుకి తీసుకుంటారు కదా కౌలికి, అట్లా వీళ్ళు కూడా లీజుకి తీసుకుంటారు. తీసుకొని ఇక నాకేం సంబంధం లే. సో వాళ్ళే ఒక డమ్మీ ప్రతినిధిని పెట్టి ఆ లీజు వ్యవహారం అంతా కూడా వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ చేతులు ఆ రకంగా సినిమాలన్నీ వచ్చేస్తాయి, సినిమా థియేటర్లన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ సినిమా ఉందనుకోండి, ప్రత్యర్థుల సినిమా ఉందనుకోండి, థియేటర్లన్నీ ఎవ్వరికి వాళ్ళ చేతులు ఉన్న థియేటర్లన్నింటిలో వాళ్ళ సినిమానే పడుతుంది. ఈ ప్రత్యర్థికి అసలు థియేటర్ కూడా దొరకదు. ఈ చిన్న సినిమాల వాళ్ళ గోల కూడా అదే. ఈ నలుగురికి సినిమా ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇక వాళ్ళ చేతుల్లో థియేటర్లన్నీ ఉండటం వల్ల మాలాంటి వాళ్ళ సినిమాలకు అసలు థియేటర్లు ఇవ్వడం లేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఈ సమస్య చాలా రోజులుగా ఉంది. ఎవరొకళ్ళు దీన్ని బ్రేక్ చేయాలి కదా. ఇప్పుడు బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టారు. సో ఈ మేరకు ఆయన తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి గుత్తాధిపత్యం ఉండదు, మీరు ఈ నలుగురు చేతుల్లో థియేటర్లు ఉండటానికి వీల్లేదు. అదే సమయంలో సినిమా రంగాన్ని అయితే మేము అభివృద్ధి చేస్తాం, కానీ గుత్తాధిపత్యం ప్రదర్శించడాన్ని మేము ఒప్పుకునేది లేదు అంటారు. అంటే ఏం చేశారంటే, ఈ నలుగురిలో ఒకళ్ళు ఇమ్మీడియట్గా ఉన్న ఫలానా ఎగ్జిబిటర్లు మిగతా వాళ్ళందరినీ పిలిపించి, బాబు 1వ తారీఖు నుంచి బంద్ చేద్దాం మనం అని చెప్పేశారు ఏకపక్షంగా. ఎలా బంద్ చేస్తారో చాలా సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు ఉంది, కుబేరా ఉంది, భైరవం ఉంది, కన్నప్ప ఉంది, అలాగే కమల్ హాసన్ సినిమా ఉంది. 5 సినిమాలు ఉన్నాయి జూన్లో. ఈ 5 సినిమాలను కన్నప్ప సబ్జెక్ట్ టు కరెక్షన్ 4-5 సినిమాలు ఉన్నాయి రిలీజ్కి. మరి వీళ్ళందరూ కూడా ఏం కావాలి, మరి ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నలుగురిలో ఒక వ్యక్తి వీళ్ళందరినీ పిలిచారు అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక వ్యక్తి పిలిచి సినిమా థియేటర్లన్నీ కూడా క్లోజ్ చేయాలి 1వ తారీఖు నుంచి అన్నారు. హరిహర వీరమల్లుని దెబ్బ కొట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సమాచారంగా మనకు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే, తన సినిమాకు ఇబ్బంది వచ్చిందని కాదు ఆయన ఆలోచన. అరే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నింటినీ బాగా ఆడించుకున్నారు, దసరాకు ఆడించుకున్నారు, దీపావళికి ఆడించుకున్నారు, మీ సినిమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడించుకున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాలు వస్తుంటే ఈ రకంగా చేస్తారా మీరు? నిర్మాత గురించి ఆలోచించాలి కదా. సో కుబేరా ఏమైపోద్ది, భైరవం ఏమైపోద్ది, ఈ అన్ని సినిమాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు అనేది కీలకంగా మారింది. ఆ వ్యక్తిని ఎవరినో ఇవాళ గుర్తించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సో దీని మీదే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు 1-2 సందర్భాల్లో కొంతమంది సమావేశమయ్యారు. చివరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. వాళ్ళ సినిమాలకు బడ్జెట్ పెంచుకున్నారు, అంటే టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, అందరూ కలిసి రండి సినిమా రంగం అభివృద్ధి గురించి చర్చిద్దామంటే ఎవరికి పట్టల. సినిమా రంగం అభివృద్ధి గురించి అంటే ఎవడూ రావట్లా. వాళ్ళ సినిమాలే టికెట్ రేట్లు పెంచుకోవడం ఉండే ఆసక్తి సినిమా రంగం అభివృద్ధి గురించి లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ గుత్తాధిపత్యానికి తెరపడాలి, అదే సమయంలో కొత్త టాలెంట్లను ఎంకరేజ్ చేయాలి, సినిమా రంగంలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైన కొన్ని కోర్సులు ఏర్పాటు చేయాలి, సృజనాత్మకత పెంచేలాగా గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూడా ఈ అంశాన్ని. సో ఇంతలా తాపత్రయపడుతుంటే ఇండస్ట్రీని బాగు చేద్దాం, ఒక ఇండస్ట్రీ హోదా,
ఒక పరిశ్రమ హోదా సినిమా రంగానికి ఇద్దామని తాపత్రయపడుతుంటే మీరేమో మా సినిమాలు ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పుడు దాకా కలవలేదు. సో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం కూడా ఆయనకి ఇవ్వలేదు అనే ఆ అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు, మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ప్యారలల్గా ఫిలిం ఛాంబర్లో సమావేశం జరిగింది. అబ్బబ్బబ్బ మేము చెప్పలేదండి మహాప్రభు, జూన్ 1 నుంచి మేము క్లోజ్ చేయట్లేదు, అదేదో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. బట్ పవన్ కళ్యాణ్ గారు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు. గుత్తాధిపత్యానికి రాబోయే రోజుల్లో తెరపడడం ఖాయం.